ఓకే హాయ్ దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? మీరు నడుము నొప్పితో తెగ ఇబ్బంది పడిపోతున్నారా? ఎన్ని మందులు వాడినా ఏం చేసినా తగ్గట్లేదు నడుము నొప్పి అయితే. ఇవి ఒకసారి మన ఆయుర్వేదిక్ లక్ష్మమ్మ గారు చెప్పిన చిట్కా అయితే ఒకసారి రుచి చూడండి. ఎందుకంటే దీన్ని వాడిన చాలామంది ఏం చెప్తున్నారంటే నడుము నొప్పి తక్కువ అయిందని చెప్తున్నారు. అదేందో వారి మాటల్లోనే విందాం. నమస్కారం లక్ష్మమ్మ గారు. మన నడుము నొప్పి బాధితులకు మీరు ఎలాంటి చిట్కా చెప్పబోతున్నారో చెప్పండి. నడుము నొప్పి సమస్య వచ్చినప్పుడు ఒక 50 గ్రాములు వాము తీసుకోవాలి, ఒక 50 గ్రాములు పటికి బెల్లం తీసుకోవాలి. ఆ వాము వేయించుకొని ఈ పటికి బెల్లం పొడి కొట్టుకొని ఈ రెండు కలుపుకొని తర్వాత నెయ్యి తెచ్చుకొని ఆ నెయ్యి పోసుకుంటాం. మన సుండుండలు ఎట్టా కలిపి ఉండలు చేస్తాము, కాచి సుండుండలు ఎంతలాగా కలుపుతాం. ఈ అంతే బఠానీ అంతే ఉండాలండి. ఈ చిన్న పిల్లలు కూడా వాడుకోవచ్చు, 2-3 ఏళ్ల పిల్లలు కూడా వాడుకోవచ్చు. ఈ వాము గుట్కులు నడువు నొప్పి తగ్గుద్ది. ఎక్కడ మోకాలు నొప్పులు ఉండ, వాతం ఉండ, ఏది ఉండా సరే, కీళ్ళు నొప్పులు ఉన్నా సరే అవి తగ్గుద్దండి. వేసుకోవచ్చు, లేకపోతే తినక ముందైనా వేసుకోవచ్చు. కాకపోతే మీకు బాగా పెయిన్ ఉన్నప్పుడు మాత్రం రోజుకు 3 పూటలు మాత్రం వాడాలి. అదేవిధంగా ఇది ఎన్ని రోజుల దాకా వాడాలి అని అనుకుంటే మాత్రం మీకు నొప్పి తగ్గేంత వరకు వాడచ్చు. దాని మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏమి ఉండవు, ఎందుకంటే ఇది ఆయుర్వేద చిట్కా మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు ఈ నడుము నొప్పి తరచూ ఎందుకు వస్తూ ఉంటుంది, అసలు ఎక్కడికి వెళ్తే తగ్గుతుంది, పూర్తిగా అసలు తగ్గుతుందా తగ్గదా, దాని గురించి ఈరోజు నిజాలు తెలుసుకుందాం. ముందైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది? మనం ఏమైనా బర్తులు ఎత్తినప్పుడు, లేదంటే ఏమన్నా మన మీద పడ్డప్పుడు, లేకపోతే రోడ్ యాక్సిడెంట్లు, చాలా ఇతర కారణాల వల్ల అయితే నడుము నొప్పి లేస్తుంది. కాకపోతే లేచినప్పుడు ఏమవుతుంది, వెక్కలు ఉంటాయి, మధ్యలో మాంసంస్ ఉంటాయి. ఆ మాంసంస్ అటు ఇటు జరగడం వల్ల, లేకపోతే నరం ఉతుకపోవడం వల్లనో ఆ విధంగా ఈ నడుము నొప్పి అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఒక్కసారి నడుము నొప్పి మనిషికి వచ్చింది అనుకోండి, కొందరికి చిన్న నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది. అది టాబ్లెట్లు వేసుకుంటూనే పోతుంది. అది వైరల్ ఫీవర్ లెక్క అన్నట్టు వస్తుంటుంది, పోతుంటుంది. అది ఏం కాదు. కాకపోతే ఎప్పుడో ఒకసారి మనం బైక్ మీదకి వెళ్ళి స్కిడ్ అయి పడ్డా కానీ, లేకపోతే నడుములో పట్టుకుందో, నడుములో లేకపోతే L1, S1, P1, P2 ఇలా డిస్కులు అయితే అరిగినాయని చెప్తూ ఉంటారు. ఇలా అరగడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతుంటారు. అసలు ఏం చేయాలంటే ఎయిడ్స్కు నివారణ తప్ప మందు లేదని చెప్పారు. ఈ నడుము నొప్పి కూడా నివారణ తప్ప ఇంకొక మెడిసిన్ అయితే లేదు. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మందులు హాస్పిటల్కి పోతాం, మందులు తెచ్చుకుంటాం, వాడుతూ ఉంటాం. కొన్ని రోజులకు మనకి కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాత మనం ఇంకా ఆయన లేవకుండా అయిపోతాం. అందువల్ల మనం అనేది ఈ గోళీలు అనేది వాడద్దు. దీనికి నివారణ తప్ప అసలు మందే లేదు నడుము నొప్పికి. ఎందుకంటే ఈ నడుము నొప్పి అనేది మనుషులు సహజం రావడం. ఎందుకంటే ఇంతకుముందు గత 70-80 వేల ముసలిలోకి వస్తుంటుండే. కాకపోతే ఇప్పుడు ఆహారపు అలవాట్లు మారడం ద్వారా మనకు 20 లోపల, 15 లోపల, 30 ఏజ్ లోపలనే వస్తున్నాయి. ఆరోగ్యం చూసుకోండి. ఏదైనా ఆయిల్ కానీ కల్తీ జరుగుతుంది, కూరగాయలు కానీ మందులు కూడా పండిస్తున్నారు. అందువల్ల ఇలా కల్తీ జరగడం ద్వారా మనకు లేని నొప్పులు అనేది వస్తుంది. మన ఆరోగ్యం రాను ఖరాబ్ అవుతుంది. ఇంకా రానున్న రోజుల్లో అయితే ఇంకా ఈ నడుము నొప్పి అనేది ఒక 20 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పెరిగే స్థాయిలోనే రావచ్చు, ఎందుకంటే 10 years లోపే రావచ్చు. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఏం లేదు, ఈ ఇంగ్లీష్ మందులు బంద్ చేసి అలా ఉంటాయి. ఒకటి ట్రీట్మెంట్స్ అనేటి, కైరో ప్రాక్టీస్ అనేటి, లేకపోతే ఆక్యుపెంచర్ విధానం అనొకటి, ఇంకా ఇతర ఫిజియోథెరపీ అని, ఇలాంటి చాలా సెక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఇవన్నీ వేస్ట్. మీ దగ్గర నుంచి పైసలు గుంజాలని చూస్తారు. తక్కువ అవుతుంది, అప్పుడు తక్కువ అవుతుంది అని చెప్పి మిమ్మల్ని నడిపించుకుంటూ ఉంటారు. ఆక్యుపెంచర్ ఎంత తీసుకుంటారండి? 37,000, 40,000, 50,000 రూపాయలు తీసుకుంటారు. కాకపోతే 2-3 months దాకా కోర్స్ ఉంటుందని చెప్తారు. ఆ 3 months దాకా కోర్సు వాళ్ళకు 40,000 పెట్టాలి, లేకపోతే మందులకు పెట్టాలి. ప్లస్ మనం రోజు పోవాలి రావాలి ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆక్యుపెంచర్ విధానంలో. ఆ విధంగా కైరో ప్రాక్టీస్ కూడా సేమ్ అంతే, అప్ అండ్ డౌన్స్, పోవాలి రావాలి. వాళ్ళు ఎంత తీసుకుంటారు? రోజుకి 500-1000 రూపాయల దాకా తీసుకుంటారు. ఇలా తీసుకొని వాళ్ళు అనేది మీకు భయాన్ని ఇంకా పెంచేసి నేను చిన్నదే అనుకున్నాను, కానీ మీకు చాలా విధమైన నొప్పి అనేది బాగుంది. ఇది తగ్గాలంటే ఇంకొక 30,000, 40,000 ఖర్చు అవుతాయి అని చెప్తూ ఉంటే అట్లా భయాన్ని పెంచుకుంటే పైసలు మీ మీద అనేది వాళ్ళు బతుకుతారు అన్నట్టు. ఇలాంటివన్నీ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఇవన్నీ మనం చేయించుకున్నా కానీ
ఏమైనా వర్క్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ ఖచ్చితంగా నొప్పులు వస్తూ ఉంటాయి. మీరు ఒక అక్యుపెంచర్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇలా ఒక 1 month చేయించుకున్నారు, నెక్స్ట్ మంత్లో మీరు పని చేశారు, ఒక 5 days 6 daysకి మీకు నొప్పులు రావచ్చు మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ లేస్తాయి. మీరు అసలున్నప్పుడు ఈ నొప్పులు రావద్దు, మేము ఇవన్నీ చేయించుకున్నాం అని అనుకుంటే మాత్రం మీరు భర్తీ పనులు అసలుకి చేయాలి. ఏమైనా అలకటి పనులు ఉంటే చూసుకొని చేసుకుంటే చాలా సులభం. దీన్ని ఆయుధంగా చేసుకొని మన చుట్టాలు కూడా మనం బాగుపడాలన్న ధ్యాసతోటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, ఇవన్నీ ట్రై చేసావు కదా, ఈడ కాకపోతే ఇంకొకడికి వెళ్దాం, ఎట్టు పెట్టి నడు నొప్పి అయితే తక్కువ చేస్తామని చెప్తారు. కాకపోతే మీరు వాళ్ళు చెప్పింది 10 మంది చెప్పింది ఎవరు చెప్పిందంత విని మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళుకుంటా పైసలు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే నొప్పి అనేది శాశ్వత పరిష్కారం లేదు. ఎయిడ్స్కు నివారణ తప్ప మందు లేదు, మనకు కూడా నివారణ తప్ప మందు లేదు. మీరైతే ఉన్న నొప్పిని కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదిక మెడిసిన్స్ వాడండి. అంటే ఇది ఏమంటే మన ఊళ్ళల్లో మందులు వస్తుంటారు, చెట్ల మందులు, లేకపోతే వేరే వేరే ఆయుర్వేదిక్ మెడిసిన్ సెంటర్లు ఉంటాయి. ఆయుర్వేదిక్ అంటే వాళ్ళన పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇట్లా నాయకగూడెం కానీ చిన్న చిన్న పల్లెలలో మందులు పోస్తుంటారు. అలా తాగిరండి. అలా తాగొచ్చిన తర్వాత అంటే స్వతహాగా జంగల్కి వెళ్ళి ఆకులు తెచ్చి నూరి పోస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తాగండి. తాగి నొప్పిని కంట్రోల్ చేసుకోండి. తర్వాత మీరు ఆ నొప్పిలు ఇవ్వకుండా ఏమైనా అలకటి పని లేకపోతే చిన్న చిన్న ఏమైనా సిస్టమ్ వర్క్ అదో ఏదో చేసుకుంటా జీవించండి. అంతేగాని దీన్ని ఏదో ఆపరేషన్ చేస్తే బాగుంటుంది, లేకపోతే అమెరికా పోయి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అని ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకండి. జీవితంలో ఒక్కసారి నడుము నొప్పి వచ్చింది అంటే పోదు. మనకు షుగర్ వ్యాధి ఎలాగనో ఈ నడుము నొప్పి అలాగా, టీబీ వ్యాధి అంటారు కదా, టీబీ వ్యాధి ఎలాగనో ఈ నడుము నొప్పి కూడా అలాగే. అంటే అల్సర్ కూడా అంటుంటారు కదా, అల్సర్ వస్తే ఒకసారి వస్తే పోదు అని, సేమ్ ఇది కూడా అలాగనే. ఈ నడుము నొప్పికి మందు లేదు. దయచేసి మీ పైసలు అయితే ఖర్చు చేసుకోకండి. నేను చెప్పినట్టుగా ఆయుర్వేదిక్ మొత్తం వాడండి. అదేవిధంగా ఆయుర్వేదిక్ చెప్పారు కదా అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి నడుము నొప్పి ఆయుర్వేదిక్ టాబ్లెట్లు ఇవ్వండి అని చెప్పి అవి కొనుకొచ్చుకోకండి. అవి కూడా ప్రమాదమే, అందులో కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆయుర్వేదిక్ అని చెప్తారు, హిమాలయ చిన్న చిన్న ఇతర కంపెనీస్ ఉంటాయి, అవన్నీ వేస్ట్. వాడి అవన్నీ పనిచేయడం లేదు. ఎందుకంటే బాయినోళ్ళు చెప్తున్నారు అవన్నీ పనిచేస్తారు. మీరు ఖచ్చితంగా ఈ చెట్ల మందులు తాగండి. చెట్ల మందులు తాగితే ఎలా ఉందా అని నేను చెప్పన్నా. చెట్ల మందులు తాగారనుకోండి 1-2 daysలో అయితే కవర్ కారు. ఒక 1 month లేకపోతే 2 months ట్రై చేయంగా కంపల్సరీ కవర్ అవుతుంది నడు నొప్పి. అయిన తర్వాత మీరు మాత్రం మళ్ళీ బర్తులు ఎత్తద్దు అంతే. అదొక్కటి, బర్తులు ఎత్తుకోకుండా నడుము నొప్పికి వెయిట్ పడే పనులే చేయకండి. ఊకే అంగడం కానీ లేవడం కానీ ఎక్కువసేపు నిలబడడం కానీ కూర్చోవడం కానీ పండుకోవడం కానీ ఇలాంటి ఎక్కువసేపు చేయొద్దన్నాడు. గరిష్టకు మించి చేయకూడదు. మీకు నచ్చినప్పుడు కూకోవాలి, లేకపోతే బాగా పెయిన్ లేచినప్పుడు కొంచెం పండుకోవాలి. ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలి నొప్పి తగ్గేదాకా మాత్రం. ఇప్పుడు నొప్పి లేచింది అనుకోండి, ఒక 3-4 days దాకా అయితే రెస్ట్ తీసుకొని తగ్గిపోతుంది. మళ్ళీ లేచి చిన్న చిన్న మామూలు పనులు చేసుకుంటే సరిపోతుంది. ఏ డాక్టరు దగ్గరికి వెళ్ళినా మీరు కరీంనగర్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగండి, లేకపోతే ఇండియా మొత్తం తిరగండి, నడుము నొప్పికి మందే లేదు. చెప్తూ ఉంటారు వీడికి రా నేను న్యాయం చేస్తా, ఆడికి రా న్యాయం చేస్తా అంటారు. కానీ మీ దగ్గర ఉన్న జేబులో ఎన్ని పైసలు అని పొందుతూ ఉంటారు. ఇది మాత్రం బరాబర్ నేను చెప్పింది 100%. మీరు మాత్రం ఈ లక్ష్మమ్మ గారు చెప్పిన ట్రిక్ ఒకసారి యూజ్ చేయండి. ఎందుకంటే యూజ్ చేసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు మంచిగా పనిచేస్తుందని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మన వీడియో షేర్ చేయండి.